థ్యాంక్ యూనండి. మరొకసారి మీ ముందుకు వచ్చాను. నాకు ఎంతగానో మీతోనే ఆశ ఉంది మాట్లాడాలని. ఎందుకంటే సమాజంలో మీరు నేను ఒక పాత్రత కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులమేనండి. మనం ఎక్కడో చిట్ట చివరన ఉన్నాము, మనల్ని కాళ్ళతో తొక్కేస్తున్నారు, బలమైనటువంటి వాళ్ళు బలహీనులను అనేది మనకు తెలుసు. కానీ మన సాధ్యమైనంత వరకు ఒక మంచిని గ్రహించినప్పుడు 10 మందికి పంచాలి అండి. కనీసం కోటిలో ఒకరైనా గ్రహిస్తారన్న ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. ఎవరైనా తప్పు పట్టవలసిన అవసరం లేదు. మనం ముందు సరిగా నడిచి ఇతరులను నడిచేటట్టు మార్గదర్శకులుగా మనం ఉండాలని నేను ఒక గురువుగా మరి సమాజానికి తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే 10వ తరగతి వరకు పిల్లలు మా చేతికి అందించినాక 10 దాటినారు అంటే వారి కళాశాలకు వెళ్ళే టైంలో మరి ఇంకా మేము యవనస్తులం అయిపోయినామని చెప్పేసి తల్లిదండ్రులను గురువులను లెక్క చేయకుండా మరి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని చెడు పనులు చేస్తూ గురువులకు మరి కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా తెలియకుండా కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటారన్నమాట. తల్లిదండ్రులకు ఇబ్బంది, వాళ్ళ జీవితాలకు కూడా వాళ్ళే కొరివి పెట్టుకున్నట్టుగా చేసుకుంటున్నారు పిల్లలు. అది తెలియని అజ్ఞానం చేత. కానీ మరి తెలిసి ఎలా చేస్తున్నారు అని అంటే వారు చిన్నప్పుడు 10వ తరగతి వరకు వారు శ్రద్ధ పెట్టి గురువులు చెప్పినటువంటి విద్యను అనుకరించి ఆ త్రోవలో నడిచినట్టు ఉంటే, ఆ గురువులు అంటే ఒక పెద్ద కదండి. తల్లిదండ్రుల తర్వాత 2వ స్థానం కదా. మొదటి స్థానం దేవుడు, 2వ స్థానం తల్లిదండ్రులు, 3వ స్థానం గురువుగా. కాబట్టి అందుకని గురువు చెప్పినట్టుగా విని వారు బోధించిన అంశాలు ఒంటికి పట్టించుకొని ఉన్నట్టయితే 10వ తరగతి దాటినాక కూడా యవనస్తులుగా మారుతున్న పిల్లలు కూడా చెడిపోవడానికి అవకాశము లేదు. కానీ ఎవరైతే గురువులకు తిరగబడుతున్నారు కొంతమంది, మరి కొంతమంది అసలు గురువులు చెప్పేది పెడచెవున పెడుతున్నారు. ఇలాంటిది కనుక ఉంటేనే ఆ పిల్లలు ఈ 10వ తరగతి దాటిన తర్వాత వారు చెడు త్రోవల్లో నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఇల్లిటరేట్స్ ఫ్యామిలీస్లో మాత్రమే ఇవి ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు పొలాలకు వెళ్ళిపోతారు, లేబర్ పనికి వెళ్ళిపోతూ ఉంటారు, బీదరికంతో ఉంటారు. వీళ్ళేదో ఆ ఫ్యామిలీ నుండి మేమే గొప్పగా చదివినామన్నట్టు తల్లిదండ్రుల ముందు ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఆ పిల్లలు కాలేజీకి పోకుండా పిచ్చి పనులు చేస్తూ పిచ్చి పిచ్చిగా ఈ విధంగా మనకు టీవీలో కూడా చూస్తూ ఉంటామండి. కనుక ఈ టీవీలో కూడా చూపెట్టడం కూడా అది దరిద్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లల గురించి కూడా కొంతమంది చెడు దొంగల గురించి, నేరస్తుల గురించి, విద్యార్థి దశలోనే నేరస్తులని ఈ రకంగా చెప్పడం వలన కూడా ఆ పిల్లలు ఏమవుతుందంటే ఇంతే కదా, ఇంతే కదా అని వాళ్ళు ఈజీగా తీసుకొని వాడేం చేస్తే ఏం చేయలేదు ప్రభుత్వం కానీ తల్లిదండ్రులు కానీ, ఇప్పుడు మేం చేస్తే ఏమవుతుంది అనేది ఒక